గైస్ ఫైనల్లీ మన ఛానల్ అయితే మానిటైజ్ అయితే అయింది. ఈ మానిటైజేషన్ కూడా కేవలం 28 days లోనే కంప్లీట్ అయింది గైస్. అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావడం అండ్ అదేవిధంగా 4000 hours వాచ్ టైం రావడం అనేది కూడా కేవలం 28 days లోనే కంప్లీట్ అయిపోయింది. అంటే నేను ఛానల్ పెట్టి 1 year పైగా అవుతుంది గైస్. బట్ ఈ ప్రీవియస్ 28 days లో మాత్రం 1000 సబ్స్క్రైబర్స్ 4000 hours వాచ్ టైం కూడా వచ్చేసింది. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే గైస్. ఎందుకంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి ఆ వీడియోలో ఏముంది అని చూడకుండానే నన్ను నమ్మి ఆ వీడియోని లైక్ చేశారు. అండ్ అదేవిధంగా పాజిటివ్గా చాలా మంది పాజిటివ్గా కమెంట్ పెట్టారు. అలా కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరు నాకు గుర్తున్నారు గైస్. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కమెంట్ని కూడా చదువుతాను కాబట్టి నాకు ఎవరెవరు పాజిటివ్గా కమెంట్ పెట్టారు అనేది ప్రతి ఒక్కటి గుర్తుంది. సో కాబట్టి మీరు చేసిన ఈ హెల్ప్ అనేది నేను అసలు మర్చిపోలేను గైస్. సో అందుకే నేనైతే డిసైడ్ అయ్యాను. అదేంటి అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అనేసి అలా వదిలేయకుండా నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్లో 100కి 100% మీకే గివ్ అవేగా ఇద్దాం అనుకుంటున్నాను గైస్. అంటే ఇక్కడ నాకు ఫస్ట్ పేమెంట్ అనేది 10,000 వస్తే 10,000 మీకే ఇచ్చేస్తాను గివ్ అవే రూపంలో. ఒకవేళ 1 lakh వచ్చినా 1 lakh కూడా మీకే ఇచ్చేస్తాను. నాకు ఎంతైనా రానివ్వండి, నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ మీకే ఇచ్చేస్తాను గైస్. సో మరి ఇక్కడ మరి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మిగతా వాళ్ళలాగా చాలా టఫ్ కండిషన్స్ అనేది ఏమీ ఉండవు. జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే సరిపోతుంది గైస్. అంతకు మించి ఎలాంటి కండిషన్స్ లేవు. అండ్ ఇక నేను ఏ విధంగా సెలెక్ట్ చేస్తాను, ఎంతమందికి ఇస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా నాకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే మానిటైజేషన్ అయిపోగానే మనకు డైరెక్ట్ పేమెంట్ అయితే రాదు. ఎందుకంటే మనకు యాడ్సెన్స్ నుంచి పిన్ రావాలి. అండ్ తర్వాత మనకు త్రిషోల్డ్ అనేది రీచ్ అయిపోయిన తర్వాత మనకు బ్యాంక్లోకి అమౌంట్ అయితే డిపాజిట్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో అలా వచ్చిన తర్వాతనే మీకు డైరెక్ట్ మీకు విత్ ప్రూఫ్ తోనే లైవ్ లో మీకు ఎంత పేమెంట్ వచ్చింది అండ్ అదేవిధంగా ఎలా గివ్ అవే ఇస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను. ఇక ఈ 2025లో ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టండి గైస్. ఎందుకంటే ఛానల్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూనే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఏదో ఒక మూవ్ అనేది తీసుకోండి, పెట్టేసేయండి. పెట్టేస్తే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే ఎప్పుడో ఒక్క రోజు ఖచ్చితంగా మీ ఛానల్ కూడా మానిటైజ్ అయితే అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్కి భయపడి ఎవరు కూడా ఛానల్ పెట్టాలా వద్దా అనేసి డౌట్లో అయితే ఉన్నారు. సో అలాంటి నెగిటివ్ కమెంట్స్ ఎవరు కూడా పట్టించుకోకండి. నాకు కూడా చాలా వచ్చాయి, కానీ నెగిటివ్ కమెంట్స్ కంటే ఎక్కువగా నాకు పాజిటివ్ కమెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ పాజిటివ్ కమెంట్స్ వల్లనే నేను నెగిటివ్ కమెంట్స్ని పట్టించుకోకుండా ముందుకైతే వెళ్ళి ఈ రోజు ఛానల్ అయితే మానిటైజ్ అయితే అయింది. ఇదంతా కూడా నాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో, సబ్స్క్రైబ్ చేశారో, ఛానల్ లైక్ చేసి పాజిటివ్గా కమెంట్ చేశారో వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరున వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ని నేను ఈ ఫస్ట్ పేమెంట్ తోనే క్లోజ్ చేయకుండా ఫ్యూచర్ లో ఇంకిన్ని గివ్ అవేస్ ఇవ్వడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను గైస్. అండ్ అదే విధంగా మీకు కొత్తగా ఛానల్ పెట్టాలి అనేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ అనేది నాకు మొదటి ఛానల్ అయితే కాదు, నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది. దానికి కూడా ఆల్రెడీ మానిటైజేషన్ అయితే ఉంది. ఇది సెకండ్ ఛానల్ మానిటైజ్ అయింది. సో కాబట్టి యూట్యూబ్ గురించి నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై అయితే ఇస్తాను మీకు యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే. సో కాబట్టి ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.